హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఈ బీరకాయలతో నేనైతే ఈరోజు పప్పు చేస్తున్నానండి. ఫస్ట్ ఈ బీరకాయల్ని పైన ఎంత వీలైతే అంత తొక్కదేది తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పెట్టేసుకుంటామండి. ఇక్కడ బీరకాయ పప్పు చేసినప్పుడు పప్పు చాలా కొంచెం వేయండి. ఈ బీరకాయ ముక్కల్ని ఎక్కువ వేసుకోండి. నేను చూపించిన సైజులో కట్ చేసేసుకున్నాను. తర్వాత ఈ పప్పుని నేను ప్రెషర్ కుక్కర్లో అయితే చేస్తున్నానండి. సో ముందు నేను చెప్పినట్టు పప్పు తక్కువ వేసుకోమన్నాను కదా, అందుకనే నేను 1.5 కప్పు అలా వేసుకున్నానండి. ఆ కప్పు చాలా చిన్నది వేసుకొని ఈ పప్పునైతే నేను ఫ్రై చేసుకుంటానండి. ఫ్రై చేసుకుని జస్ట్ లైట్గా రోస్ట్ చేసుకుంటాం. అది కొంచెం వేడెక్కింది అన్నంత వరకు కంపల్సరీగా నేనైతే ఫ్రై చేసుకుంటాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పప్పుని నేను ఇప్పుడు బాగా వాష్ చేసేసుకుంటాను. వాష్ చేసేసుకుని ఇప్పుడు పప్పుకి సరిపడినంత వాటర్ వేసుకుని స్టవ్ అయితే ఆన్ చేసుకుంటాను. ఆన్ చేసుకున్న తర్వాత దీంట్లో నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి టొమాటోస్. ఒకటి మీడియం సైజ్ది వేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు పచ్చిమిరపకాయలు ఇలా చీల్చి 4 నుంచి 5 వేసుకోండి. పచ్చిమిరపకాయలు పప్పులో పచ్చిమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కారం కన్నా. ఆ తర్వాత స్లైసెస్ చేసుకున్న ఉల్లిపాయలు. ఇక్కడ కొంతమంది కార్తీక మాసం అని చెప్పి ఈ ఉల్లిపాయలని స్కిప్ చేయొచ్చు. దాంతోపాటే 2 నుంచి 4 వెల్లుల్లిపాయలు. ఇవి తాలింపులో కూడా వేసుకోవాలి అని అనుకుంటారు, ఇలా కూడా వేయచ్చు. దాని తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న బీరకాయలండి. మీ దగ్గర చిన్న ఉంటే చక్కగా ఒక 2 కానీ 3 కానీ వేసుకోండి. మనకి ఎక్కువ ఫైబర్ తిన్నట్టు కూడా ఉంటుంది, అదే చాలా మంచిది కూడా. ఇప్పుడు దాంతోపాటు మనకి సరిపడినంత పసుపు ఇంకా కారం ఈ 2 వేసేసాను. నేను చెప్పినట్టు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే కారం చూసుకొని వేసుకోండి. చింతపండు మాత్రం నేను చూపించినంత అలా వేసేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకోవడమేనండి. మూత పెట్టేసుకొని నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ అయినా రానిస్తాను. అలా అయితేనే మనకి వెజిటేబుల్స్ పప్పు అన్నీ మంచిగా ఉడికిపోతాయి. అయిపోయిన తర్వాత దానంతటా ప్రెషర్ అది వదిలేస్తేనే బాగుంటుందండి. మీరు బలవంతంగా మాత్రం తీయద్దు, అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు కొంతమంది నేను వెల్లుల్లిపాయలు అలానే వేసేసాను కదా, వాటికి స్కిన్ అనేది వచ్చేస్తుంది, అవి తీసేసుకోవచ్చు. కొంతమందికి టొమాటోకి పైన ఉన్న స్కిన్ అంటే నచ్చదు, అవి కూడా తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చు. మీరు ముందుగా అయ్యో వెల్లుల్లిపాయలకి తొక్క తీయలేదే అని ఏమీ భయపడద్దు. ఇలా ఉడకంగానే చాలా ఈజీగా వచ్చేస్తుంది. కొంతమంది తాలింపులో వేసుకోవాలనుకుంటారు, మీరు అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు వీటిల్ని జాగ్రత్తగా మనము మ్యాష్ చేసేసుకుంటాం. నాకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ బీరకాయ ముక్కలు పంటి కింద అక్కడ ఇక్కడ తగులుతాయి అని చెప్పి వాళ్ళు ఇష్టపడరు. అందుకనే నేను బాగా ఎక్కువ అయితే మ్యాష్ చేస్తానండి. నాకులాగా చేయడం ఇష్టం లేదు, ముక్క ముక్క ఉంటే బాగుంటుంది అని కొంతమందికి ఉంటుంది. అలాంటి వాళ్ళు పప్పు గుత్తితో పప్పు మాత్రమే ఇది చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను దీనికి తాలింపు అయితే వేసుకుంటున్నానండి. ముందు మూకిడి పెట్టుకుంటున్నాను. పెద్ద మూకిడి ఎందుకు పెట్టాను అంటే నేను తాలింపు వేసిన తర్వాత పప్పుని ఇంకొక 2 నుంచి 5 నిమిషాలు ఉడకనిస్తాను. అందుకని పెద్ద మూకిడి అయితే పెట్టుకున్నాను. దీంట్లో నేను నూనె ఎంత వేస్తానో నెయ్యి కూడా అంతే వేస్తాను. పప్పుకి ఇలా తాలింపు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. అచ్చంగా నెయ్యి వేస్తే కొంచెం చప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకనే నేను ఇలాగా ఆయిల్ ప్లస్ నెయ్యి 2 కలిపి వేసుకున్నాను. ఇప్పుడు తాలింపుకి నేనైతే ఎండుమిరపకాయలు చక్కగా ఇలాగా చేసుకుని, జీలకర్ర, ఆవాలు, అస్సలు మర్చిపోకుండా మెంతి గింజలు ఇవి మాత్రం కంపల్సరీ వేసుకోండి. కొంచెం కూడా హడావిడి లేకుండా తాలింపు అనేది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మెంతి గింజలు వేగాలి, జీలకర్ర ఆవాలు చిటపట్లాడాలి. ఇప్పుడు నేను
కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. చక్కగా అవి చిటపటలాడిపోయిన తర్వాత నేను ఆ పప్పుని తీసుకొచ్చి కడాయిలోకి వేసేస్తున్నానండి. ఎప్పుడైనా కూడా ఇలా మార్చుకునేటప్పుడు 2 వేడిగానే ఉంటే మాత్రం జాగ్రత్త అండి. ఇలా గరిటె అడ్డం పెట్టుకుని వేసుకుంటే మన మీద చిందకుండా అయితే ఉంటుందన్నమాట. అందుకని నేను అలా పెట్టాను. ఆ తర్వాత మాకు కొంచెం పల్చగా ఉంటే తింటారని చెప్పి నేను ఎక్కువ వాటర్ అయితే పోస్తానండి. పోసేసి దానికి సరిపడినంత సాల్ట్, ఒక 2 స్పూన్లు ఎంతో సాల్ట్ అయితే పడుతుంది కదా, అలా వేసేసుకున్న తర్వాత ఇలా ఉడకనివ్వాలండి. ఇలా ఉడకనిచ్చిన తర్వాత మనము నూనె, నెయ్యో ఏదో వేసుకుని ఉంటారు కదా మీరు. నేనైతే 2 వేశాను. చక్కగా పైకి అనేది తేలుతుంది. అప్పుడు పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మీరు నెక్స్ట్ టైము ట్రై చేసి చూడండి, మీకు తేడా తెలుస్తుంది. చక్కగా ఇది మరిగిపోయిన తర్వాత ఇప్పుడు టేస్ట్ చూసుకొని మంచిగా కట్టేయడమే. ఈ పప్పు నాకైతే వేడివేడి అన్నంతో లేదా చపాతీలతో అయితే మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే మార్చేసుకుంటున్నాను. ఎందుకు అంటే ఆ అల్యూమినియం దాంట్లో ఉంచేస్తే నాకు కొంచెము నల్లగా అయినట్టు అనిపిస్తుంది. అందుకనే మార్చేసుకుంటాను. ఇప్పుడు నా పప్పు కూడా రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.